కోట్లు వెదజల్లితే టీడీపీలో ఈజీగా పెద్ద పోస్టు కొట్టేయవచ్చా? తెలుగు యువత అధ్యక్ష పదవి అంగడి సరుకైపోయిందా? క్యాష్ ఇచ్చే వారికే రాజకీయ గుర్తింపా? టీడీపీలో ఏం జరుగుతోంది? ఖాళీగా ఏపీ తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం జోరుగా పైరవీలు. కోట్ల రూపాయలు పలుకుతున్న పదవి. 6 కోట్లిచ్చేందుకు సిద్ధపడ్డ రాయలసీమ యువ నేత లోకేష్ ముందు ప్రతిపాదన. జోరుగా ప్రయత్నాలు చేస్తున్న ఉత్తరాంధ్ర యువనేత. ఫ్రీగా ఇస్తే పార్టీకి సేవ చేస్తానని విన్నపాలు. త్వరలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత అధ్యక్ష పదవి అంగడి సరుకైపోయింది. ఎవరు ఎక్కువ అమౌంట్ ఇస్తే వారికే ఆ పదవి అన్నట్లు వేలంపాటు సాగుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన అన్ని కమిటీలను నియమించిన చంద్రబాబు నాయుడు ఏపీ తెలుగు యువత అధ్యక్ష పదవిని మాత్రం పెండింగ్లో ఉంచారు. తగిన అభ్యర్థి దొరకడం లేదని కారణంతో ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పదవి ఇప్పుడు హాట్ కేక్ గా మారింది. చాలా మంది యువనేతలు ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీ ఎక్కువ కావడంతో ఆ పదవి కాస్త అంగడి సరికైపోయింది. పార్టీ ఫండ్ కోసం నేనెంతిస్తానని ఒకరంటే నేను దానికి రెట్టింపిస్తానని మరొకరంటూ వేలంపాట కోట్లకు చేరింది. ఈ ప్రతిపాదనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందే ఉంచినట్టు సమాచారం. రాయలసీమకు చెందిన ఓ యువనేత తెలుగు యువత అధ్యక్ష పదవి కోసం 6 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టాక్ వినిపిస్తోంది. ఈ వేలంపాటలో తాము గెలవలేమని గ్రహించిన చాలా మంది ఆశావహులు సైలెంట్ అయిపోయారు. ఉత్తరాంధ్రకు చెందిన ఓ యువనేత మాత్రం డబ్బు ఇవ్వలేని కానీ తనకు పదవిస్తే పార్టీకి గట్టి సేవ చేస్తానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాడు. మరి లోకేష్ ఎటు ఓటు వేస్తారన్నది ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ అయింది. లోకేష్ తత్వం తెలిసిన చాలా మంది డబ్బిచ్చేవారినే పదవి వరించడం ఖాయమంటున్నారు. లోకేష్ ఓకే చేసే పేరుకే చంద్రబాబు అప్రూవ్ చేస్తారన్నది బహిరంగ రహస్యమే. స్వామినాయుడు, కరెస్పాండెంట్.